నాలుగవ పార్ట్ ఏంటంటే, గజ్జెల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు. అలా భయపడడం వల్ల అది శుభ సంకేతమే కానీ భయపడకండి. అది అమ్మవారి యొక్క సంకేతము అని గుర్తుపెట్టుకోండి. అయితే మీ ఇంట్లో ఎప్పుడైనా కనుక ఏదైనా చెడు జరిగి ఉంటే కనుక అది మాత్రము దుష్ట సంకేతంగా భావించండి. అయితే ఇలాంటివి ఏవైనా మీకు జరిగినప్పుడు లవంగాలను మీ ఇంట్లో ఒక గాజు పాత్రలో వేసి మూల పెట్టినట్టయితే కనుక దుష్ట శక్తులు పారిపోతాయి. తర్వాత నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును కనుక చూసిన వెంటనే అదృష్టం కలిసి రావడంతో పాటుగా ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ తొలగిపోయే అవకాశము, ఆ రోజంతా హాయిగా సంతోషంగా శుభాలు జరిగే అవకాశము కనబడుతుంది. అయితే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని మన పెద్దలు చెప్పారు. ఉదయం లేచిన వెంటనే తులసి చెట్టుని చూడడం వల్ల ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు మనకి లభిస్తాయన్నమాట. ఈ అఖండ అదృష్టము ఐశ్వర్యం కూడా వస్తుంది. ఈ చిట్కాలన్నీ పాటించి మీరు ఆయుష్మంతులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటూ మీ రఘుప్రియ. నమస్తే.